హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ పవన్ డల్లాస్ ఫ్రమ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీకు ఆల్రెడీ పరిచయస్తున్నాయి. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని 3 రెట్లుగా, 4 రెట్లుగా, 10 రెట్లుగా, 100 రెట్లుగా ఎట్లా చేసుకుందాం. 1,00,000 కట్టాము. 1,00,000 కట్టిన తర్వాత దాన్ని 100 రెట్లు మనకు కావాలి. 100 రెట్లు అంటే ఎంత? 100 రెట్లు అంటే ₹1,00,00,000. 1,00,000 కట్టాము, 100 రెట్లు మనకు రావాలి. ఓకే, బాగానే ఉంది మన దగ్గర ఉంది. ఈ సంవత్సరం మనం 1,00,000 కట్టాము, అనుకోకుండా రిస్క్ జరిగింది, ₹1,00,00,000 తీసుకోవచ్చు. లేదు, నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగానే బతికి ఉన్నాం, నెక్స్ట్ ఇయర్ 1,00,000 కట్టాము, అనుకోకుండా రిస్క్ జరిగింది, ₹1,00,00,000 ఇచ్చేస్తారు. నీ ఫ్రెండ్కి ఒక 10 లక్షలు ఇచ్చి నేను చనిపోయిన తర్వాత ఒక ₹1,00,00,000 ఇచ్చేసారు మా ఫ్యామిలీకి అంటే ఇవ్వలేడు. ఇచ్చిన డబ్బులే తిరిగి వచ్చేది గ్యారెంటీ లేదు. అలాంటిది ఎస్బీఐ లైఫ్లో 10 లక్షలు పెట్టు, సంవత్సరానికి లక్ష చొప్పున ఒక 10 ఏళ్ళు కట్టు. అనుకోకుండా రిస్క్ జరిగితే ఎప్పుడు నువ్వు కట్టినటువంటి 10 ఏళ్ళే కాదు, నువ్వు బ్రతికున్నటువంటి 75 సంవత్సరాల లోపు ఏదన్నా జరిగితే ₹1,00,00,000 ఇచ్చేటువంటి పాలసీ ఉంది. లేదా నేను చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు నాకెందుకు, నేను ఉండగానే తినేటువంటి అమౌంట్ కావాలి, ఉంది. సంవత్సరానికి లక్ష కట్టుకో, 5 ఏళ్ళే కట్టుకో, వస్తుంది. జీవితాంతం నువ్వు పెన్షన్ తీసుకోవచ్చు. జీవితాంతము పెన్షన్ తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు? నెలకి 20,000 తీసుకోవచ్చు, నెలకి 30,000 తీసుకోవచ్చు, 40,000 తీసుకోవచ్చు, 50,000 తీసుకోవచ్చు. అంటే నీకు గ్రోతింగ్ పెన్షన్ కూడా నా దగ్గర ఉంది. లేదు, నేను పెన్షన్ కాదు, నాకు 2 కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, పెన్షన్ కావాలి, ఉంది, తీసుకో. అలాంటి పాలసీలు కూడా ఉన్నాయి. ఇలా మనము ఫైనాన్షియల్ ఫ్రీడాన్ని వెతుక్కోవాలి. మనం ఉన్నటువంటి అమౌంట్ దానికి అసెట్ని పెంచుకోవాలి. అంటే 10 లక్షలకి 10 లక్షలు అనేటువంటి చెట్టుని పెడితే అది సంవత్సరానికి లక్ష మనకు పండ్లు ఆకుల్ని నీడనిచ్చినట్టుగా చేసుకోవాలి. దాన్నే అసెట్ అంటారన్నమాట. అలా కాకుండా నీ దగ్గర ఉన్నటువంటి 20 లక్షలు తీసుకెళ్ళి లేదా 10 లక్షలు తీసుకెళ్ళి ఒక ప్లాట్ కొనేస్తావు. ఏమొచ్చింది? అసెట్ అంటే ఏంటిది? నెక్స్ట్ డే నుంచే నీకు ఇన్కమ్ ఇవ్వాలి. ఇన్కమ్ ఎక్కడుంది? లేదు. రిస్క్ కవరేజ్ ఎక్కడుంది? లేదు. జస్ట్ ఒక 10 లక్షల ప్లాట్ ఉంటుంది నీ పేరు మీదకి, అంతే. ఏదైనా జరిగితే మళ్ళీ రూపాయి కూడా తెచ్చివ్వదు. అది జస్ట్ నీ ప్లాట్ వాల్యూ పెరుగుతుంది. ప్లాట్ వాల్యూ పెరిగినప్పుడు ఎంత పెరిగింది? 20 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నావు, 2 సంవత్సరాలు బతికావు, 3వ సంవత్సరం అనుకోకుండా జరిగింది, అప్పుడు ప్లాట్ వాల్యూ 30 లక్షలు అయింది. కానీ నువ్వున్న టైంలో 30 లక్షలకు దాన్ని అమ్మిపించినా సరే దానికంటూ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, తిరగాలి. మళ్ళీ అది ఏదో చట్టంలో గినక ఈ పొలం పోయింది, ఈ ప్లాట్ పోయింది అనేసి నేను భయపెట్టించేటువంటి అవకాశం కూడా ఉంది. లేదా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినాయనే అవకాశం కూడా ఉంది. ఓకేనా? దానికి నాలా కన్వెన్షన్ లేదు అని, లేదా ఇది ఇంకో పట్టా ల్యాండ్ లేదు, దీనికి అసలు ఆ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ లేదనేసి సతాయించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులకు లోను కాకుండా ఎస్బీఐ లైఫ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. వెంటనే అసెట్ వాల్యూని పొందండి. నీకు అసెట్ ఉంటేనే ఏమన్నా నువ్వు బతికి బట్ట కట్టగలవు. అసెట్ వాల్యూ పెంచుకోవాలి. ఇప్పుడు కారు కొన్నావు, దాన్ని మార్కెట్లో కిరాయిలకు ఇస్తున్నావు, మంచిదే కదా, అసెట్ వాల్యూ వస్తున్నట్టే కదా. అట్లా అంటే మనం ఏదన్నా ప్రాపర్టీ కొంటే మనకు వెంటనే ఇన్కమ్ ఇచ్చేటట్టు ఉండాలి. బిజినెస్ పెట్టావు, ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ పెట్టావు, బట్టల షాప్ పెట్టావు, వెంటనే నీకు అసెట్ వాల్యూ అనేటువంటిది ఉంటుంది. అలా ఎస్బీఐ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సంవత్సరానికి 6 లక్షలు కట్టండి, 5 ఏళ్ళే కట్టండి. నువ్వు 30 లక్షలు కట్టినటువంటి ఒక సంవత్సరానికే 60 లక్షలు పెంచిస్తాం మేము. ఇది 100% గ్యారెంటెడ్. ఇంకా పూర్తి వివరాల కోసం రండి, బోధన్లోనే ఆఫీస్ ఉంది, కలవండి. ఓకేనా? నిజామాబాద్లో కూడా ఆఫీస్ ఉంది, కలవండి. మీకు ఎన్ని విషయాలు కాబట్టి అన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం, మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇచ్చుకుందాం. ఓకేనా? జై ఎస్బీఐ లైఫ్.